జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. యేసుక్రీస్తునామమును బట్టి ఈ ఆరాధనకి కూర్చున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమేన్. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాసి సంఘానికి ఏ మాటలు కావాలో, వారు ఏ విధంగా సంఘంలో వారు నడిపించబడాలో ఆ విషయాలన్నీ కూడా వారికి తెలియచేశారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఆ మాటలి అమూల్యమైన శ్రేష్టమైన మాటలు ప్రభువు మనకి అనుగ్రహించారు. ఆమేన్. హల్లెలూయా. చాలా అమూల్యమైనవి, శ్రేష్టమైనవి, ఘనమైనవి. సంఘం అంటే మనమందరం, స్త్రీలైనా పురుషులైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, విశ్వాసులైనా సావుకులైనా అందరూ సంఘం అంటే అందరూ. ఏ విధంగా మనం ఈ భూమి మీద సంఘంలో మనం జీవించాలి అని అంటే, మొదట మన యొక్క జీవితంలో మెలకువగా ఉండాలి. రెండవది ఏంటిది? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మూడవది ఏంటిది? పౌరుషం గలవారై ఉండాలి. నాలుగవది బలవంతులై ఉండాలి. 5
చేసే కార్యాలు ఏమైనా కానీ దేవుని పట్ల మనం చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయుడి. ఆమేన్. హల్లెలూయా. మొదట మెలకువగా ఉండుడి అని చెబుతున్నాడు. ఎందుకంటే మనం మెలకువ అనేది లేకపోతే శత్రువైన అపవాది వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అపోస్తుడైన పేతురు గారు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని అన్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరు మృంగుదునా అని ఎతుకుచూ తిరుగుతున్నాడు. గమనించారా? నిబ్బరమైన బుద్ధి గలవారై మనం మెలకువగా ఉండాలి. ఎందుకు మనం మెలకువగా ఉండాలి అని అంటే, విరోధి అయిన అపవాది మనకి విరోధి ఉన్నాడే సాతానుడు. గర్జించు సింహం వల్లే ఎప్పుడు మృంగుదునా, ఎక్కడ దొరుకుతారా, ఎప్పుడు మృంగాలా అని ఎతుకుచూ తిరుగుతున్నాడు. ఎందుకంటే గతంలో ఉన్న పాత నిబంధనలో ఉన్న అనేక మంది భక్తులని విరోధి అయిన అపవాది వారిని పట్టుకొని నవ్వులుతావన్నాడు. నవ్వులుతావన్న సమయంలో కొందరు జారి పడ్డారు, కొందరేమో అగాధంలో పడిపోయారు, కొందరేమో నోటిలో నుంచి జారి కింద పడ్డారు. జారి కింద పడిన వాళ్ళే జాగ్రత్తలు రాశారు. సామెతల గ్రంథంలో కానీ, కీర్తనలో కానీ, ఇలా ప్రసంగి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు రాశారు. కారణం ఏమిటనంటే, వాళ్ళు అపవాది నోటిలో నుంచి ఒకసారి జారి పడిపోయారు, వాళ్ళు జారి పడ్డారు. ఇప్పుడు సాతానుడు ఉన్నాడే అపవాది, సాతాను పొళ్ళన్నీ ఊడిపోయినాయి. అంటే ముసలోడయ్యాడని కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి కొరకు ఆయన రక్తాన్ని సిందించి గొప్ప విమోచన కలుగు చేశాడు శిలువ త్యాగం వలన. అయితే సాతానుడికి అపవాదికి పొళ్ళన్నీ ఊడిపోయినాయి. ఎందుకు ఊడిపోయినాయి? లక్షలాది మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు దేవుని యొక్క రాజ్యానికి వారసులైపోతున్నారని సాతానుడు పొళ్ళన్నీ పటపటమని కొరికి కోపం వస్తే అంతే కదండి. కొంతమంది ఏం చేస్తారు, పొళ్ళన్నీ పటపటమని కొరుకుతారు కదా. పొళ్ళన్నీ కొరికి పొళ్ళన్నీ ఊడిపోయినాయి. మొత్తం ఏమీ లేవు, పొళ్ళన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఎవరు దొరుకుతారా అని ఎతుకుచూ తిరుగుతున్నాడు. ఎవరు ఎతుకుతున్నారు? సాతానుడు, అపవాది, విరోధి రానే వస్తున్నాడు. ఎవరు దొరుకుతారా? అటు స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు చిన్నవాళ్లే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, ఎవరైనా దొరుకుతారా? వాళ్ళని ఒకసారిగా నోటిలేసుకొని రింగేస్తున్నాడు. నవ్వులేదానికి లేదు అవకాశం. ఒకవేళ నవ్వులితే జారి పడతారు.
అందుకని మృంగేస్తున్నాడు. చాలామంది ఆ విధంగా అగాధంలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటే పేతురు గారు ఆ విషయాన్ని గమనించి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి అని అన్నాడు. ఆమేన్. చదుదాం హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారై మనం మెలకుగా ఉండాలి. సాతానుడు అపవాది ఏ విధంగా పడగొడతాడు అని అంటే, ఏది ఇష్టమో, నీకు ఏది ఇష్టం? బంగారం అంటే ఇష్టమా? కాదు. నీకు డబ్బులంటే ఇష్టమా? నీకు అందం అంటే ఇష్టమా? సౌందర్యం అంటే ఇష్టమా? లేకపోతే అంతస్తులంటే ఇష్టమా? నీకు వాహనాలంటే ఇష్టమా? నీకు ఏది ఇష్టమో వాటిని చూపించి పడగొడతాడు. అంతేనా కదా? ఇప్పుడు ఒక చేపను పట్టుకోవాలంటే, చేపను పట్టాలంటే ఏం వేస్తారు? గాలం వేస్తారు. గాలం వేస్తారు. ఆ గాలానికి ఖచ్చితంగా ఎర్రనేయాలి. ఎర్రనేస్తేనే ఆ చేప వస్తుంది. ఎర్రనేయకపోతే ఆ చేప రాదు. అందుకోసం సాతానుడు కూడా అలాగనే నేను చెప్పేవన్నీ హబక్కూకులో ఉన్నాయి. హబక్కూకు చెబుతాడు, అపవాది ఏం చేస్తున్నాడంటే గాలం వేస్తున్నాడు. ఇలా గాలం వేస్తున్నాడు. అలా గాలం వేసి, బంగారం అంటే నీకు ఇష్టమా? డబ్బులంటే ఇష్టమా? నీకు ఏది ఇష్టమో చూపిస్తా ఉంటాడు. ఎవరైనా తనకిష్టమైన వాటి దగ్గరికి వచ్చి పట్టుకుంటే వెంటనే గాలంలో పడిపోతారు. వెంటనే ఎలా లేపి వెంటనే బుట్టలో వేసుకుంటున్నాడు. అంటే నరకంలో వేసుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం జాగ్రత్తగా ఉండాలి ఈ భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజున యేసయ్య మరి శిష్యులు బయలుదేరి కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. రాత్రంతా యేసయ్య కొండ మీద ప్రార్థన చేసుకునేవాడు. పగలయ్యేసరికి పట్టణాల్లో గ్రామాల్లోకి వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తని ఆయన ప్రకటించేవారు. అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేశాడు. అయితే యేసయ్య అన్నాడు, మీరు అక్కడుండి ప్రార్థన చేసుకోండి, నేను ఇక్కడుండి ప్రార్థన చేసుకుంటానన్నాడు. యేసయ్య ఇక్కడ ఒంటరిగా ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేశారు? మంచి సమయం దొరికింది, చాలు కొద్దిసేపు ప్రార్థన చేసుకొని నిద్రపోదాం అని చెప్పేసి నిద్రపోతున్నారు. యేసయ్య మరలా వెళ్ళి వాళ్ళని లేపాడు. మరలా లేపాడు. ఆయన అంటాడు, ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 41వ వాక్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మనం మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయటానికి గల కారణం ఏమిటనంటే, శోధనలో ప్రవేశింపకుండానట్లు. ఎందుకంటే శోధన వస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా శోధన అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకని శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. మన జీవితాల్లో శోధన అనేది ఖచ్చితంగా అవి రానే వస్తాయి, రాకుండా ఉండవు.
యాకోబు ఆయన తెలియచేశాడు, శోధన సహించిన వాడు ధన్యుడు అని అన్నాడు. ఆయన పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో 12వ వాక్యంలో చెప్పాడు, శోధన సహించిన వాడు ధన్యుడు. అతడుగా నీ శోధన నిలిచి ఉంటే ప్రభువు తాను ప్రేమించిన వారికి జీవ కిరీటాన్ని ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో అనేకమైన శోధనలు మన జీవితాలకు వస్తున్నప్పటికీ మనం జాగ్రత్తగా ప్రార్థనలో ఉండాలి, మెలకుగా ఉండి మనం ప్రార్థన చేసుకోవాలి. గొరకల పెట్టి నిద్రపోతున్నారు కొంతమందిలేండి, మీరు కాదు. ఏ కూర్చోమని ఎంతమంది లేచి ప్రార్థన చేస్తున్నారు? ఏకోనే లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, స్తోత్రాలు చెబుతున్నారంటే కొద్దిమందే. ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. జాన్వేశ్వరన్న గారు అంటారు, ప్రతిసారి చెబుతాడు కదా, గుమ్మడికాయల దొంగ ఎవరనంటే అన్న చెబుతాడు, భుజాలు తడుకుంటున్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఎడగా చూద్దాం, హల్లెలూయా. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఏకోనే లేచి ప్రార్థన చేయాలి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఏకోనే లేచి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, స్తోత్రాలు చెబుతున్నారు. స్తోత్రం. సెంటర్ల కొరకు స్తోత్రం, సంఘాల కొరకు స్తోత్రం, సేవకుల కొరకు స్తోత్రం, విశ్వాసుల కొరకు స్తోత్రం అని చెబుతున్నారు. కొంతమంది మొహం కడుక్కోకుండానే, ఏమండి, పళ్ళు శుభ్రం చేసుకోకుండానే, మొహం కడకుండగానే స్తోత్రాలు చెబుతున్నారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందనంటే, తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా, అక్కడ రాస్తున్న మాట ఏమని ఉందంటే నిజముగా అని రాయబడి ఉంది. అక్కడ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు నిజముగా దేవునికి మొరపెడుతున్నాము, దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము. నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడా? ప్రక్కనే ఉన్నాడు. మరి మత్తయి సువార్తకి 6వ అధ్యాయం వచ్చేసరికి యేసు ప్రభు ఆయన అన్నాడు మొహం కడుక్కో అని చెప్పాడు. నువ్వు ప్రార్థన చేసే సమయంలో కొంచెం మొహం కడుక్కో అని అన్నాడు. అర్థం ఏంటి? మనం చూడండి, అక్కడ రాయబడి ఉన్న మాట చూస్తే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అక్కడ మొహం కడుక్కోవాలి అని చెబుతున్నాడు. మొహం కడుక్కోవాలి, శుభ్రంగా స్నానం చేసుకోవాలి, మొహం కడుక్కోవాలి, తల అంటుకొని మొహం కడుక్కో అని చెప్పాడు. సింపుల్గా చెప్పాడు. గమనించండి, ఎందుకన్నాడు ఆ మాట? కొంచెం ఆలోచించండి. ఎందుకన్నాడు అని చెప్పలేడు, అన్నీ ఎవరించి చెప్పలేడు. చెబితే మనం ఎక్కడ ఫీల్ అవుతాం అని. పక్కనే ఉన్నాడు సమీపంగా.
వాసన వస్తుంది అని అంటే నువ్వెక్కడ ఫీల్ అవుతావో. పక్కనే ఉన్నావయ్యా, వచ్చావయ్యా, నేను మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే నా సమీపంగా ఉన్నావయ్యా, నేను ప్రార్థన చేస్తుంటే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తుంటే సమీపంగా ఉన్నావయ్యా, మంచిదే. మరి శుభ్రంగా పళ్ళు శుభ్రం చేసుకోవాలి కండి, మొహం కడుక్కోవాలి కదండి. ప్రార్థన చేసే సమయంలో మాత్రం స్తోత్రాలు చెబుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. కానీ మొహం కడుక్కోట్లా. యేసు ప్రభు అన్నాడు మొహం కడుక్కో అని క్లుప్తంగా చెప్పాడు. గమనించండి, ఇడ్లీ తినేదానికి మాత్రం శుభ్రంగా పళ్ళు శుభ్రంగా కడుగుతారు. దోశలు తినేదానికి మాత్రం దోశలు తినేదానికి మాత్రం శుభ్రంగా కడుగుతున్నారు. కానీ ఏంటి అందరూ సైలెంట్ అయిపోయారు? కాదండి, ఇక నుంచి అయినా సరే ప్రభా పొరపాట్లు జరిగిపోయినాయి, క్షమించండి, తెలియక పొరపాట్లు జరిగిపోయినాయి, నువ్వు సమీపంగా ఉన్నావు, మొహం కడుక్కోమని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, ఇక నుంచి మేము జాగ్రత్త పడతామని నువ్వు తీర్మానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే ఆయన్ని మనం స్తుతించినా, ఆయన్ని ఘనపరుస్తున్నా, ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నా మనం శుభ్రంగా ఉండాలని కోరుకునే తండ్రి. ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా తన పిల్లలు వాళ్ళు మంచిగా, నీట్గా, చక్కగా ఉండాలని, వాళ్ళు చక్కగా ఉండాలని కోరుకుంటారు. అలాగనే మన తండ్రి కూడా అలాగనే మనం శుభ్రంగా, చాలా నీట్గా దేవుని దగ్గర మంచిగా ప్రార్థన ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఏ కోనేలేచి ఆయన మెలకుగా ఉండి మనం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనం ఎప్పుడైతే మెలకుగా ఉండి మనం ప్రార్థన చేస్తామో, అక్కడ దెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, అవును, మనము పగటివారమై ఉన్నాము. అవును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చీకటి వారం కాదు, మనం ఎవరమే? పగటి వారము, వెలుగు సంబంధంలో మనం వెలుగు సంబంధంలో కనుక మనము మెలకుగా ఉండాలి అన్న విషయాన్ని చెబుతాడు. 10వ వాక్యం కూడా మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు, మనం ఎప్పుడైతే ఆయన కోసం జీవిస్తున్నాం, ఈ జీవితకాలం అంతా ఆయన కోసమే, ఆయన మన కొరకు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన మన కోసం మృతి పొందాడు. కాబట్టి మనం ఆయన కొరకు జీవిస్తున్నాము. మనం పగటి వారం, వెలుగు సంబంధం కాబట్టి మెలకుగా ఉండి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని చెప్తాడు. మనం జీవించినంత కాలం ఒక విశ్వాసంలో నిలకడ అనేది మన జీవితాల్లో ఉండాలి. నోవాహుని ఒకసారి మనం గమనించి చూస్తే
అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక విషయాన్ని తెలియచేస్తాడు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. నోవహు విశ్వాసమును బట్టి అని రాయబడి ఉంది. అక్కడ ఏం చేశాడంటే అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. దేవుడు హెచ్చరించాడండి. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో, దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడో అదే ప్రకారంగా వాక్యమై ఉన్న దేవుడు ఆ రోజున నోవహుతో మాట్లాడితే, హెచ్చరిస్తే ఆ హెచ్చరికకి లోబడ్డాడు. నోవహు దేవుని హెచ్చరికకి లోబడి అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై తన ఇంటి వారి యొక్క రక్షణ కోసము ఒక ఓడను సిద్ధం చేసుకొని లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకమా, నువ్వు నాకు అవసరం లేదు అని అన్నాడు. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబం. స్త్రీలైనా పురుషులైనా పడిపోవటానికి గల కారణాలు మూడు విషయాలు: శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ మూడు విషయాలలో మనిషి పడిపోతున్నారు. ఆనాడు కూడా నేత్రాశ వలన నేత్రాశ వలన పడిపోయింది ఎవరో? ఆ చెట్టు పండు తినొద్దని అన్నాడు. దేవుడు చెప్పాడా లేదా? ఆ చెట్టు పండు తినొద్దు అన్నాడు. అన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు, ఏదేని తోటలో, ఆదాము అవ్వ. ఆ చెట్టు పండు తినొద్దని అంటే సరే అని అన్నారు. ఎప్పుడైతే సాతానుడు వచ్చి ఆ మాటలు చెప్పాడో, అవ్వమ్మకి చెప్పాడో, సాతానుడు ఒక్కసారిగా చెప్పిన మాటలకి అవ్వమ్మ ఆశపడింది. ఆ చెట్టు పండు చూస్తేనంట అప్పటి వరకు అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు ఆ చెట్టు పండు రమ్యంగా కనిపించలా, అందంగా కనిపించలా. సాధారణుడు చెప్పేసరికి ఆ చెట్టు పండు రమ్యంగాను అందంగా చాలా చక్కగా కనపడుతున్నాయి. చూచి వెంటనే తీసుకొని తిన్నది, ఆదాం గారికి ఇచ్చింది. ఇక అక్కడి నుంచి వారు బయటికి వెళ్ళటం అనేది జరిగింది. చూడండి, ఈ చూపు వలన ఎంతోమంది, శరీరాశ, ఈ నేత్రాశ వలన ఎంతోమంది పడిపోయారు. మరి కొంతమంది శరీరాశ వలన పడిపోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూడగలం. శాంసోను బలస్తురుడు, ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. ఈ రోజున ఇద్దరు కొట్టగలమా? ఇద్దరిని కొట్టగలమా? 1000 మందిని చంపాడంటే ఎంత బలవంతుడై ఉండాలి. కానీ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయేసరికి పడిపోయాడు. శత్రువులకి సులువుగా దొరికిపోయాడు. తిరగలు విసిరి శత్రువులకి ఆహారం తయారు చేస్తున్నాడు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నా శరీరాన్ని దినదినము నలగొట్టుకుంటున్నాను అని చెప్పాడు. స్తుతి తీసుకొని కాదమ్మా,
సుత్తి తీసుకొని కాదు, కానీ ఉపవాసం ఉండి ఆ శరీరాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు, కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు, కానీ శుభ్రంగా తినేసేస్తాడు కాదండి. పెద్దోళ్ళు అంటే వాళ్ళకి ఆరోగ్యం సరిలేదు కాబట్టి ఏదో లైట్గా అంత తీసుకుంటారు అనుకోండి. వాళ్ళు తిన్నారు కదని వీళ్ళు కూడా తింటారు. ఎంత కాదండి, వాళ్ళకి ఆరోగ్యం సరిలేదంటే సరిపోయింది, వీళ్ళు ఇంత తిని మొత్తం అయిపోయి ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. అందుకని చూడండి, అక్కడ శాంసోను తన జీవితంలో శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక తన జీవితంలో ఏం జరిగిందనంటే ఆ శరీరం వల్లనే అలా పతనమైపోతూ వచ్చాడు. శరీరాన్ని అదుపులో పెట్టుకొని మనం జాగ్రత్త పడితే ప్రభు యొక్క రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇక జీవపడము ప్రతి మనిషి ఈ రోజున ఎక్కడ చూసినా డబ్బు 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 డబ్బు. మనిషి పతనమైపోతున్నాడు. అందుకని లోకం మీద నేరస్థాపన చేశాడు నోవాహు. లోకమా నువ్వు నాకు అవసరం లేదని అన్నాడు. శరీరమా నీ కోరికల ప్రకారం నేను నడిపించబడను. నేత్రాశ నువ్వు చూసినట్టు నేను చూడను, నాకు అవసరం లేదు అని అంటున్నాడు. నేరస్థాపన చేశాడు కాబట్టి నీతికి వారసుడాయను. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలమ్మా నోవాహు బ్రతికింది? ఎన్ని సంవత్సరాలు? 950 సంవత్సరాలు. నోవాహు 950 సంవత్సరాలు. ఈ రోజుల్లో చాలామంది భక్తి చేస్తున్నారు. కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు చాలు ఎంతవరకు అనుకుంటున్నారు. లోకంలో కలిసిపోయే వాళ్ళు కొంతమంది మనం చూడగలం. అపోస్తుడైన పౌలు గారు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసే నిజమైన దేవుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన నమ్మండి పరలోకానికి వారసులు అవుతారని సువార్తను ప్రకటిస్తుంటే పౌలు గారిని పట్టుకొని రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టేసరికి శిష్యులందరూ కూడా అంత దూరం ఉండి చూస్తున్నారు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒకసారి రాళ్ళు వేసి కొట్టారు, చనిపోయాడని చెప్పి కుక్కను కానీ ఈడ్చుకుంటూ పోతారు చూసారా, అలా ఈడ్చుకుంటూ పోయి ఊరు బయట పడేశారు. నేను చెప్పే మాటలు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము ఈడ్చుకుంటూ పోయి ఊరు బయట పడేశారు. దేవుడు ఆయన్ని బలపరిచాడు అనుకోండి. ఆయన బలపరిచేసరికి ఆయన లేచాడు. 22వ వాక్యం, శిష్యుల యొక్క మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాతనే మనం దేవుని రాజ్యానికి అక్కడికి చేరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి హల్లెలూయా. మీరు చెప్పండి ఒకసారి, ఇటువైపు చెప్పరా? నా కోసం వద్దు, యేసయ్య కోసం చెప్పండి. పైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మనం ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుడు మంచి చేతులు ఇచ్చాడు, తినటానికి మాత్రం
తినేదానికి మనం ఉపయోగించుకుంటున్నాం. ప్లేట్లో అన్నం అయిపోయేంతవరకు ఈ చెయ్యి ఆడుతూనే ఉంటుంది. ఆరాధన అయిపోయేంతవరకు, ప్రార్థన అయిపోయేంతవరకు నీ చెయ్యి ఆడుతూనే ఉండాలి. అప్పుడే నీ కడుపు నిండుతుంది, నీ ఆత్మదాహం తీర్చబడుతుంది, నీకు సమృద్ధి అయిన ఆహారం ఇక్కడికి వస్తుంది. ఈ చెయ్యి ఆడితేనే, ప్లేట్లో చెయ్యి ఆడితేనే ఇది నిండుతుంది. ఏది నిండుతుంది? ఏంటి చెప్పరు? ఇది నిండుతుంది. ఈ చెయ్యి ఆడకపోతే ఇది నిండదు. నిండుతుందా? ఇట్లా చూస్తూ ఉన్నాను, ప్లేట్లో పెట్టుకొని చూస్తూ ఉండండి, ఇది నిండుతుందా? కొంతమంది చెయ్యి అట్లానే పెట్టుకొని ఇది నిండదమ్మా, నువ్వు ఊరకనే కూర్చున్నావు కానీ ఇది నిండదు. కావాలంటే నువ్వు ప్లేట్లో పెట్టుకొని చూడు, ఇది నిండుతుందేమో చూడు. నిండితే నన్ను అడుగు. నీ చెయ్యి ఆడించుకుండగా, చెయ్యి ఈ విధంగా ఆడించుకుండగా, చెయ్యి నువ్వు ఉపయోగించుకుండగా ఇది నిండదు. ఇది మనం చెయ్యెత్తుకుండగా ఇది నిండదు. ఇక్కడ నింపబడాలి. పౌలు గారు అన్నాడు, మీలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనివ్వడి, సమృద్ధిగా ఉండాలన్నాడు. ఇక్కడ కాదు, ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హృదయములో కొంతమందికి అర్థమైంది, కొంతమందికి ఇంకా అర్థం కాల. ఇక్కడ నిండాలి, ఇక్కడ నింపబడాలి. ఇక్కడ పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్తారు కదా, బాగా పెడతారు కదా, ముక్కలన్నీ గుమ్మగుమ్మలాడతాయి కదా. తినాలి 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 తినాలి, ఇంకా ఐటమ్స్ ఈ తినాలని తింటా ఉంటారు. ఐదిని మొత్తానికి కడుపు నింపు. మీరు దేవుని మందిరం నుంచి వెళ్ళే సమయంలో ఇది నింపుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హృదయాన్ని నింపుకొని వెళ్ళాలి. ఎందుకంటే సాతానుడు రాలేడు, అవకాశం ఉండదు. లేకపోతే అపవాది వస్తాడు, వచ్చినోడు ఒక్కడు రాడు, వాడు చెడ్డోడు. అమ్మా, వాడు చెడ్డోడు. యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు, 1000 సంవత్సరాల క్రితంలోనే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఎప్పుడో చెప్పేశాడు. వాడు చెడ్డోడు. వాడు పోయి ఏం చేస్తున్నాడు? తనకంటే, అమ్మా అక్కడ రాస్తున్నమాట, తానే చెడ్డోడు. తనకంటే చెడ్డోళ్ళని 7 మందిని తీసుకొని వస్తాడమ్మా నీ దగ్గరికి. ఖాళీ కానీ ఉంటే ఇక్కడ కానీ ఖాళీ ఉంటే, కానీ ఖాళీ ఉంటే వాడు తీసుకొని వస్తాడు. అందుకని ఈడ ఖాళీ ఉండకూడదు, ఎప్పుడు నిండుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య అద్భుతం చేయాలంటే, సూచక్రియలు చేయాలంటే, మన జీవితాల్లో కుటుంబాల్లో చేయాలి అని అంటే బాణల్ని ఎంతవరకు నింపమన్నాడు? కరెక్ట్గా చెప్పండి. అంచుల మట్టుకొని నింపమన్నాడు. అమ్మా, అంచుల మట్టుకొని నీళ్లతో నింపమన్నాడు. ఆయన అద్భుతం చేయాలంటే అంచుల మట్టుకొని నింపాలి. ఇది నింపబడాలి. ఇక్కడ ఇది కాదు, నోటిలో నింపుతున్నారు చాలామంది. ఇక్కడ కాదమ్మా, ఇక్కడ నింపబడాలి. ఇప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, ఒక సూచక్రియ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. మీరు మంచి విషయాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యానికి మనం చేరాలి అని అంటే ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవించాలి అని చెప్పాడు. కొంతమంది శిష్యులు అనుకున్నారు, మహానుభావుడు, అంత పెద్దవాడు, పెద్ద దైవజనుడు, ఆయన్ని కొట్టే రాళ్లతోటి ఆయన్ని ఈడ్చుకుంటూ పోయి ఊరి చివరన పడేశారు. అంతటి గొప్పవాడికి అలాంటి శ్రమలు కలిగితే రేపు మనం కూడా బైబిల్ తీసుకొని మనం రేపు మరల భక్తి చేసామంటే
మనల్ని కూడా ఎట్లానే చేస్తారేమో అని వాళ్ళు ఒకటే బాధపడుతుంటే పౌలు గారు వారి యొక్క మనస్సులని దృఢపరిచి, అక్కడ రాయబడి ఉన్నమాట, వారి యొక్క మనస్సులను దృఢపరిచి, వారి మనసంతా ఒక రకమైపోయింది, పాడైపోయింది. అందుకని వారి యొక్క మనస్సులను దృఢపరిచి, మనం ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవించాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం భూమి మీద బ్రతికినంత కాలం, జీవించినంత కాలం విశ్వాసమందు నిలకడగా ఉండి ఈ అనేక శ్రమలు అనుభవించాలి అని అన్నాడు. అనేక శ్రమలు, ఈ భూమి మీద అనేక శ్రమలు వస్తాయి. ఇప్పటి కాల శ్రమలు పౌలు గారు ఏమన్నాడు? రోమా పత్రిక ఆయన అంటాడు 8వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదైనవి కావు. గమనించండి, ఇప్పటి కాల శ్రమలు ఎన్నదైనవి కావు. రాబోయే శ్రమలు ఉన్నాయి, మహాశ్రమలు. ఆ మహాశ్రమలలో మనం ఉండకూడదని ఈ భూమి మీద చిన్న చిన్న శ్రమలు వస్తాయి, చిన్న చిన్న శ్రమలు వస్తాయి. వాటికి మనం భయపడకూడదు అని అన్నాడు. అసలు మనిషి పుట్టింది దేనికి కాదండి? ఒక మాట మీరు చెప్పండి, మనిషి పుట్టింది దేనికి? అందమైన వస్త్రాలు వేసుకోవటానికి, అందమైన చెప్పండి భవనాల్లో నివసించటానికి, ఇంకా చెప్పండి అందమైన వాహనాల్లో తిరిగేందుకు, చెప్పండి. దేవుడు మనం అడగపోయినా ఇస్తాడు, ఆయన వాటిని మనకిస్తాడు. అయితే యోబు గ్రంథంలో 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాలు. అవును. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదు. నిప్పు రవ్వలు పైకెగురినట్లుగా నరులు, అమ్మా ఆ మాట వదిలిపెట్టమాకమ్మా, నరులు శ్రమ అనుభవించేదానికే పుట్టుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధ భూమిలో మొలుస్తుందా? శ్రమ ధూళిలో పుడుతుందా అని అన్నాడు. మీరు చెప్పండి. శ్రమ అయినా బాధ అయినా మనిషిలోనే పుట్టేది, మనిషిలో పుడుతుంది. అయితే అనేక శ్రమలు మన జీవితాల్లోనికి వస్తాయి. మనం అసలు పుట్టిందే శ్రమ అనుభవించేదానికే పుట్టాం. శ్రమ అనుభవించేదానికే పుట్టినప్పుడు నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు శ్రమలు వస్తున్నాయి, ముక్కు పిండి పిండి ఎంత లావనైంది ముక్కు. పక్కింటోళ్ళు చెప్పి, ఎదురింటోళ్ళు చెప్పి, దారిని పోయేవాళ్ళు చెప్పి, అందరికి చెప్పి చెప్పి ముక్కు ఎంతలా అయిపోయింది. ఏడ్చి 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 వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి, ఎందుకమ్మా వాళ్ళకి చెప్పేది? ఎందుకమ్మా నువ్వు చెప్పాల్సింది ఎవరికి? ఏంటి? ఇప్పుడు హన్నా ఉంది, హన్నా ఉంది. హన్నా తన బంధువులకు చెప్పిందా? పక్కింటోళ్ళకి చెప్పిందా? ఎదిరింటోళ్ళకి చెప్పిందా? మరెవరికి చెప్పింది? హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిలో బహుగా ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసింది. ఎక్కడా? దేవుని సన్నిధిలో.
ఆమె ఎంతగా ప్రార్థన చేసిందనంటే, ప్రభువా ఈ శ్రమ తొలగించు. అక్కడ రాయబడి ఉన్న మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచనాలు మనం గమనించినప్పుడు, ఆమె బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చింది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నన్ను మరవక శ్రమను చూడమంటుంది, నాకు వచ్చిన శ్రమ చూడమంటుంది. ఇప్పుడు నీ సేవకురాలని అంటుందమ్మా. గుర్తుపెట్టుకోమ్మా, సేవకులంటే పనివారు అని అర్థం, పనివాళ్ళు అని అర్థం. దాసులు. ఎంత తగ్గించుకుంటుందో తెలుసా? తగ్గింపు జీవితం అమ్మా. తగ్గించుకుంటుందామె. తగ్గించుకొని నీ సేవకురాలనయ్యా, నీ పని మనిషినయ్యా అని తగ్గించుకొని, నాకు వచ్చిన శ్రమ చూడు, నాకు వచ్చిన శ్రమను చూడు, నన్ను ఎన్ని మాట్లాడుతున్నారో చూడు, నాకు సంతానం లేదయ్యా, ఒక్క మగ పిల్లవాడిని ఇస్తే చాలయ్యా, ఆ మగ పిల్లవాడిని సేవ కొరకు ఇచ్చేస్తాను, నాకేమొద్దు, నా శ్రమను చూసి నా నింద తొలగించు, అంతే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసింది. 20వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఆ అధ్యాయం పూర్తి కాకమునిపే దినములు నిండినప్పుడు అన్న ఒక కుమారుని కని, అవును వానికి సమూయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, జీవితంలో అనేకమైన శ్రమలు రావచ్చు. విశ్వాసమందు చెప్పండి నిలకడగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే, మనం ఎలాగుండాలి? దేని కొరకు పౌరుషం అమ్మా? దేని కొరకు పౌరుషం? పౌరుషం దేని కొరకు? వాళ్ళు పాట పాడుతున్నారు, నేను ఎందుకు పాడలేకపోతున్నాను? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను? నేను కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు బైబిల్ వాక్యం చదువుతున్నారు, నేను ఎందుకు చదవలేకపోతున్నాను? నేను కూడా చదవాలి కదా. పౌరుషం ఉండాలి కదా. ఇంకెన్ని రోజులు చూసినాం, ఎన్ని రోజులు చూసినాయి కానీ నువ్వు అలాగనే ఉంటే ఎట్లాగా? సంఘంలో నువ్వు ఎదగాలి కదా, సంఘంలో నువ్వు ఎదగాలి. నువ్వు ఎదిగే సమయంలో నువ్వు ఎదుగుతూ ఉంటే తండ్రి చూసి ఆశపడతాడు, తండ్రి చూసి సంతోషపడతాడు, తల్లి చూసి సంతోషపడతాడు. ఎదుగుతూ ఉంటే పిల్లలు ఎన్ని సంవత్సరాలు చూసినా, ఎన్ని రోజులు చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా పిల్లలు ఇంతే ఉంటున్నారనుకోండి, ఎదగకుండగా, ఎదగలేదనుకోండి, ఇట్లానే ఉండాలనుకోండి, ఏమనిపిస్తుంది? ఏంటని చెప్పరు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఏంటో ఎదగట్లేదు, ఈ పిల్లోడేంటి ఎదగట్లేదు, ప్రార్థన చేయండి, ఎదగట్లేదు, ప్రార్థన చేయండి. ఈ మధ్య ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, సువార్త కోటానికి బయలుదేరి వెళుతున్నాను. ట్రైన్లో వెళుతున్నాను. లేక పుట్టాడంట ఒక్కడే కొడుకు పుట్టాడు. వాడికి ఈ చేతిలో ప్యాకెట్ ఉంది, ఈ చేతిలో ప్యాకెట్ ఉంది. వాడు ఇట్లా తింటున్నాడు, ఇటు తింటున్నాడు, 2 చేతులు తింటున్నాడు వాడు. కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఆ పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పెద్ద ఆయన అడిగాడు, అమ్మా మీ అబ్బాయికి ఎంత అమ్మా వయసు అని అడిగాడు. పెద్ద ఆయన అడిగితే మా అబ్బాయికి 13 సంవత్సరాలు అని చెప్పింది. 13 సంవత్సరాలు.
ఇదేంటమ్మా పెద్దోళ్ళలాగా ఉన్నాడు, పెద్ద మనిషిలాగా ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు 13 సంవత్సరాలకి. ఆయన పెద్ద ఆయన అన్నాడు, ఎదగాల్సింది ఎట్లా కదా, ఇట్ట ఎదుగుతున్నాడు ఇంటి అని అడిగాడు కదా. ఎదగాల్సింది ఎట్లా కదా, బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. ఎదగాల్సింది ఎట్లా కదా, ఇట్లా ఎదుగుతున్నాడేంటి? ఎదగాల్సింది ఎట్లా కదమ్మా, ఎట్లా ఎదగాలమ్మా, పెరిగేది ఎట్లా పెరగాలమ్మా, పిల్లలు ఇట్లా పెరుగుతూ ఉంటే ఏమంటారు? అన్నా నా కూతురు అన్నా, నాకన్నా ఇటు ఉందన్నా, నేను కన్నా నా బిడ్డన్నా, అసలు ఆశ్చర్యంగా ఉందన్నా, నేను కన్నా నా కుమారుడు అన్నా, నా కొడుకన్నా చూడన్నా ఎంత ఎత్తున్నాడో. ఎదిగితే తండ్రి సంతోషపడతాడు, తల్లి సంతోషపడుతుంది కుమార్తెను చూసుకొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిన్ను చూసి పరమ తండ్రి సంతోషపడాలి అని అంటే నువ్వు పౌరుషం గలదానివై, పౌరుషం గలవాడవై, నువ్వు ప్రార్థనలో దేవుని స్తుతించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. వాళ్ళే చదవాలని కాదు, వాక్యం నువ్వు చదవాలి. ఇలా నువ్వు పౌరుషం, నీకు పౌరుషం ఉండాలి. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఎవరు? ప్రవక్త ఏలియా ఉన్నాడు. ఆయన ఒకసారి ప్రార్థన అడిగాడు కూడా, దేవుణ్ణి అడిగాడు. రెఫరెన్స్ రాసుకోండి, రాసుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో 10వ వాక్యంలో అక్కడ రాయబడి ఉంటుంది, పౌరుషం కలిగిన వాడనై, ఆ మహారోషం కలిగిన నేను ఒక్కడే అని చెబుతున్నాడు. అమ్మా, రోషం కలిగిన వాడును ఒక్కడేనే, నేను ఒక్కడనే ఉన్నానయ్యా, రోషం కలిగిన వాడును. ఇప్పుడు ఆయన రోషం కలిగిన వాడు కదమ్మా. అమ్మ, రోషం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎలా ఉంటారు? రోషం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, మామూలుగా అయితే శారీరకంగా అయితే కళ్ళన్నీ ఎర్ర చేస్తారు, బిగుసుకుపోతారు. చూడండి ఒకసారి, బిగుసుకుపోతారు. ఇట్లాగా ఒక మాట అంటే చాలు సన్నగా ఉంటారు కొంతమంది, ఏం చేయలేక అని బీసుకుపోయి కళ్ళన్నీ ఎంతలా ఎర్రగైపోయి, అంత రోషం, అంత రోషం. నీ రోషం దేనికి అనంటే, ఇప్పుడు ప్రవక్త ఆయన మహారోషం కలిగిన వాడిని అన్నాడు కదా. ఆయన అంత రోషం కలిగిన వాడు దేనికి ఆయన అంటే, యాకోబు ఆయన తన పత్రికలో చెబుతాడు 5వ అధ్యాయంలో 17, 18 వచనాలు, 2 వచనాలు మనం గమనించినప్పుడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షం పడకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా దేవుడు వర్షం ఇచ్చెను. చూడండి, ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అక్కడ రాయబడి ఉన్న మాట మనం గమనించినప్పుడు, ఆయన ప్రార్థన చేశాడు. రోషం కలిగిన వాడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. అసలు మేఘాలు ఎక్కడున్నాయి, మనిషి ఎక్కడ ఉన్నాడు? అమ్మా ఒకసారి చూడండి, మేఘాలు ఎక్కడ ఉన్నాయి, మనిషి ఎక్కడ ఉన్నాడు? మనిషి ఇక్కడ ఉండి వర్షమా పడకూడదు, వర్షం పడకూడదు, మేఘాలు రాకూడదు అని అంటే మేఘాలు పరిగెత్తుతున్నాయి.
అంతటి రోషం కలిగినాడు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఎవరు? యెహోషువ. పొర్రపాటును కూడా, సూర్యుడా నాకు అస్సలు పొరపాటు కూడా కనపడకూడదు నువ్వు. అసలు సూర్యుడు ఎక్కడున్నాడు, మనిషి ఎక్కడున్నాడు, మేఘాలు ఎక్కడున్నాయి, మనిషి ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాదు, ఈ మధ్య పెద్దవారితో పాటు ఇతర దేశాలకు వెళ్ళాం. మలేషియా, చాలా దేశాలకు వెళ్ళాం. సింగపూరు అన్నతో పాటు, జాన్ వెస్లీ అన్నగారితో పాటు చాలా దేశాలు అన్నగారితో పాటు విమానంలో చాలా దేశాలకు వెళ్ళాను పెద్దవారితో పాటు. కాదు, మేఘాలు ఒకసారిగా అలా తీసుకొని మేఘాల వరకు తీసుకెళ్తాడు విమానం. అక్కడి నుంచి మరలా పైకి తీసుకొని వెళ్తాడు రెండోసారి. మేఘాలు ఎక్కడ ఉంటాయనంటే కింద ఉంటాయి. మేఘాలు కింద ఉంటాయి, మనం పైన ఉంటాము. అసలు మేఘాలు మనం ఇప్పుడు చూస్తేనే మేఘాలు పైన ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడు మేఘాలకు ఆజ్ఞాపించాడు వర్షమా పడకూడదు, మేఘాలకు ఆజ్ఞాపించాడు వర్షమా పడకూడదు అని అంటే మేఘాలు పరిగెత్తిని. కారణం ఏంటో తెలుసా? రోషం కలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పాలి. ఏంటండి అంత నీరసంగా చెబుతున్నారు? కాదు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి మనం పౌరుషం ఉండొద్దా, రోషం ఉండొద్దా? ఎవరైనా మాట అంటే ఇట్ట బిగుసుకుపోతావు కదా, అంత రోషమా? ఎవరైనా ఒక మాట అంటే అంత రోషమా? కానీ ప్రతి వారి యొక్క రోషము, ఆ పౌరుషం దేనికి ఉపయోగించాలనంటే ప్రార్థన చేసేదానికి ఉపయోగించాలి. ఆమేన్. ప్రార్థన చేసేదానికి ఉపయోగించాలి, దేవుని స్తుతించేదానికి నువ్వు ఉపయోగించాలి, పరిచర్య చేసేదానికి ఉపయోగించాలి, వాక్యం చదివేదానికి ఉపయోగించాలి. వాళ్ళైనా చదివేది, నేను వాక్యం చదవలేనా? ఇంత చదివానే, నేను ఇంత చదువుకున్నానే, వాడు చదువుతున్నారు బైబిల్, నేను చదవలేకపోతున్నానే. నేను చదవాలి కదా, నేను కూడా చదవాలి కదా. వాళ్ళే పాట పాడుతున్నారు, నేను కూడా పాట పాడాలి. వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళైనా పరిచర్య చేసేది, నేను కూడా పరిచర్య చేస్తాను. మందిరం అంతా శుభ్రం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేయాలండి, పరిచర్య చేయాలి. ఇక్కడ మనకి సమీపంలో మిర్యాలగూడ అని ఊరు ఉందండి. అక్కడ 3 సంవత్సరాలు సేవ చేశాను. మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్. మిర్యాలగూడలో ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, 10వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. సబ్జెక్టులు పోయినాయి, ఒక 4 సబ్జెక్టులు దాకా పోయినాయి. ఇంట్లో వాళ్ళందరూ తల పట్టుకుంటున్నారు, నీకు చదువు రాదు, నువ్వు వేస్ట్, నువ్వు పనికి రావు అని మాట్లాడారు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? మందిరం అంతా శుభ్రంగా ఊడ్చేది, మందిరం అంతా తుడిచేది. ఎవరు వచ్చినా రాకపోయినా, పరిచర్య చేసేదానికి ఎవరు వచ్చినా రాకపోయినా శుభ్రం చేస్తూ ఉండేది. అందరూ నువ్వు పిచ్చిదానివి, పనికి రావు, అసలు నీవు వేస్ట్, అసలు నువ్వు దేనికి పనికి రావు, అసలు దేవుడు నిన్ను తోసేసాడు అని మాట్లాడుతున్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేదన్నా, ప్రార్థన చేయండి, దేవుడు చూస్తే చాలన్నా, మనుషులు ఎవరు చూడకపోయినా చాలన్నా, దేవుడు చూస్తే చాలని ఆ వయసులో మందిరం అంతా శుభ్రం చేసుకునేది. తల్లిదండ్రులు కూడా మాట్లాడి చాలా ఇసుక్కున్నారు, బంధువులైనా సంఘస్థులైనా అందరూ కూడా చాలా మాట్లాడినారు. కానీ ఆ అమ్మాయి బాగా పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుందండి.
పరిచర్య చేస్తుంది, మందిరంలో పరిచర్య చేస్తుంది, మందిరం అంతా నీట్గా ఉంచుతుంది, చాలా చక్కగా ఉంచుతుంది, పరిశుభ్రంగా ఉంచుతుంది. మరలా అందరు జనాలు వెళ్ళిపోయినప్పుడు కూడా శుభ్రంగా చేస్తుంది, అంత శుభ్రం చేస్తుంది. అయితే లండన్లో అక్కడ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, లండన్లో జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఏంది, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడ అమ్మాయిని తీసుకొని వెళ్ళాలని వచ్చాడు. ఇక్కడ తిరిగి 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 చాలా చోట్ల చూశాడు, భక్తి కలిగిన వాళ్ళు కనిపించలా. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఈ అమ్మాయిని చూసిన తర్వాత, ఈ అమ్మాయి ఖచ్చితంగా కావాలి. పరిచర్య చేస్తుందండి, మొత్తం దుమ్మంతా పడిపోయింది, మట్టి అంతా పడిపోయి పరిచర్య చేస్తుంది. ఆ అబ్బాయి అన్నాడు, ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయి ఎందుకు పనికిరాదు, మేము అంతా కూడా త్రోసేసేసాము, పనికిరాదు, ఈ అమ్మాయే కావాలి నాకు అని అన్నాడు. తల్లిదండ్రులతో మాట్లాడేసి వెంటనే అప్పటికప్పుడు పెళ్లి చేశారు, పాస్పోర్ట్ రెడీ చేశారు. ఆ అమ్మ లండన్ వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. పరిచర్య చెయ్యి, త్రోసివేసినా, ఎవరు నిన్ను ఇసుక్కున్నా, ఎవరు నిన్ను త్రోసివేసినా నువ్వు పరిచర్య చేయి, రోషం కలిగి ఉండు. ప్రార్థన విషయంలో అయినా సరే, పాట పాడే విషయంలో రోషంగా పౌరుషం కలిగి ఉండు. దేవుణ్ణి పట్ల కార్యం చేయకపోతే నన్ను అడుగు, నా పేరు ఇస్తాను, నా నెంబర్ ఇస్తా, ఫోన్ నెంబర్ కూడా. ఎందుకంటే నేను కళ్ళారు చూశాను, పెళ్లి చేసింది నేనే, ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసింది నేనే. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నాలుగో విషయాన్ని చూస్తే మనం ఎలా ఉండాలంటే బలవంతులై ఉండాలి. మనం ఎలా ఉండాలి? బక్కచిక్కునోళ్ళుగా ఉండకూడదని ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా ఏం చేస్తారు, పిల్లలు సన్నగా ఉన్నారంటే వీళ్ళకి ఏం పెడితే బాగుంటారు, లావు అవుతారు. డాక్టర్ని అడుగుతారు, డాక్టర్ గారు కొంచెం పిల్లోడిని చూడండి, ఎంత తింటున్నా కానీ ఇంతే తింటున్నట్టుగా సన్నగా ఉంటున్నాడు, తినేదేమి ఎంత తింటున్నాడు. బయట జనం అంటారు, మీ అబ్బాయికి ఎంతనా, మీరు అన్నం పెట్టేది ఇంతేనా అని అడుగుతున్నారు. లేదు ఎంత తింటున్నాడు అని అన్నాం. మరి ఎంత తినేవాడు ఎంత సన్నగా ఎట్లా ఉంటున్నాడు అని అడుగుతున్నారు. మా అబ్బాయి కొంచెం లావు అవ్వాలండి, బలవంతుడిగా కావాలండి, కొంచెం చూడండి అని వాళ్ళు రకరకాలమైన సలహాలు అడిగి అలాగనే చేశాడు. ఒక తల్లికి ఇంత ప్రేమ, పిల్లల పట్ల ఇంత అనురాగం ఉంటే పరమ తండ్రికి మన మీద ఎంత అనురాగం ఉందో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 29వ వాక్యంలో ఆయన అంటాడు, బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బలహీనంగా ఎవరైతే ఉన్నారో వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కాదండి, దేవుని మందిరానికి వచ్చాడు ఒక ఆయన, అక్కడ కూర్చున్నాడు, సన్నటి కాళ్ళు, బలహీనమైన పరిస్థితులు, బయట కూర్చున్నాడు, దేవాలయం బయట. దైవ సేవకులు వెళ్ళి ప్రార్థన చేసి అతన్ని లేపారు. అతనికి ఒక బలం వచ్చింది అని అంటే దైవ సేవకులు వెళ్ళి ప్రార్థన చేశారు కాబట్టి. రెఫరెన్స్ రాసుకోండి, టైం లేదు, త్వరగా ముగిస్తున్నాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7వ వాక్యం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని యొక్క పాదాలు బలము పొందెను. చూడండి, బలము పొందెను. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన మనకు బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. బలమిచ్చువాడు ఆయనే. లోక సంబంధమైన బలం వద్దు. లోక సంబంధమైన బలం ఉంటుంది కొంతమందికి. లోక సంబంధమైన బలం ఒకటి ఉంటుందండి. ఒక ఆయన గమనించండి ఒక మాట. బాగా కష్టపడి బలం ఉందని, నాకు బలం ఉంది, లోక బలం ఉందని కష్టపడి సంపాదించుకొని బియ్యం తెచ్చుకున్నాడు. ఆ రోజు చికెన్ తీసుకొచ్చుకున్నాడు. ముక్కలు చికెన్ తీసుకొని వచ్చేసి శుభ్రంగా వండుకున్నాడు. ప్లేటు ముందు పెట్టుకున్నాడు. వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా తండ్రి, అసలు కష్టపడింది ఎవరయ్యా? నువ్వా నేనా? కాదు. కష్టపడింది ఎవరో? నువ్వా నేనా? నువ్వు కష్టపడలా, నేను కష్టపడ్డాను. అసలు బలం ఎవరిది? నీది కాదు, నాది. అవునా? బలం నాది అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. కుక్కలు ఉంటాయి కదండి, కుక్కలకు మనం ఫోన్ చేయని అవసరంలా. హలో, ఈరోజు మా ఇంటి దగ్గర మాంసం కూర చికెన్ వండుకున్నాను, ఫోన్ చేయని అవసరంలా, అవి వచ్చేస్తే. కుక్క రానే వచ్చింది. అబ్బా మా అన్నయ్య చాలా మంచోడు, ఎంత ప్రార్థనలో ఉన్నాడో, నా కోసం రెడీ చేసి పెట్టాడు. ముక్కలు శుభ్రంగా తినేస్తుంది. చాలా ఆశ కదా, తినేసింది. ప్రార్థన చేస్తున్నాడు. అసలు వంట చేసింది ఎవరయ్యా? నువ్వా నేనా? నువ్వు కాదు, నేనేం వండుకున్నాను. అంతా చేసింది నాదే. నా బలము నా శక్తి, నా బలము నా శక్తి అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసి ఆమేన్. ఏడో చూస్తే ఉట్టి ప్లేటే, ముక్కలు లేవు, అన్నం లేదు. అప్పుడు మరలా ప్రార్థన చేశాడు. ప్రభా నా బలము నా శక్తి, నా బలం అని అంటే ఉట్టి ప్లేటేనయ్యా, నువ్విచ్చిన బలం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. కాలేబు మొదట్లో ఎంత బలం ఉన్నదో, 80 సంవత్సరాలు అప్పుడు కూడా యుద్ధానికి వెళతానంటున్నాడు. యుద్ధానికి నేను ఇప్పుడు వెళతాను, నన్ను పంపించే యుద్ధానికి వెళతాను అంటున్నాడు. 80 సంవత్సరాలు పొళ్ళుంటాయా? కొంచెం చెప్పండి, పొళ్ళుంటాయా? అసలు మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం కదా, కష్టంగా ఎక్కుతున్నారు కదా ఈ వయసులోనే. మరి 80 సంవత్సరాలు ఉంటే మరి ఎలా ఉంటుంది కదా? ఆయన అన్నాడు యుద్ధానికి వెళుతున్నాను పంపించన్నాడు. అప్పుడు ఎంత బలమో ఇప్పుడు కూడా అంతే బలం ఉందన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి బలాన్ని దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక, బలవంతులుగా దేవుడు చేయునుగాక. ఆమేన్. 5వ విషయాన్ని చెప్పండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అని అన్నాడు. ఏ కార్యం చేసినా మనం ఏ కార్యం చేసినా రెఫరెన్స్ రాసుకోండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వాక్యం. అవును అవును అవును. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. రెఫరెన్స్ రాసుకున్నారు కదా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. ఇంకొక రెఫరెన్స్ రాసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. ఓకే, చాలు అమ్మ, చాలు చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదువుదాం హల్లెలూయా. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు జనం పట్ల చేశాడు, ఈనాడు కూడా మన పట్ల కూడా దేవుడు ఆయన కార్యం చేయాలనుకున్నాడు. మనం ఈ భూమి మీద ఏ కార్యం చేసినా, ఏది చేసినా, మనం ఏ పని చేసినా కానీ, ఏ పని తలపెట్టినా కానీ మనం ఎలా చేయాలి?
ప్రేమతో చేయాలి, కక్షతో చేయకూడదు. కొంతమంది కోపంతో చేస్తుంటారు, ఇస్తురుగా అనుకుంటా కోపంతో చేస్తుంటారు. అలా కాదండి, ప్రేమతో చేయండి. ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా కానీ ప్రతిదీ కూడా మనం ఎలా ఉండాలంటే ప్రేమతో చేయమన్నాడు. లోక సంబంధమైన ప్రేమ కాదు. లోక సంబంధమైన ప్రేమ డంబమైనది, మత్సరపడుతుంది, అమర్యాదగా నడుస్తుంది. లోక ప్రేమ వద్దు, లోక ప్రేమ అవసరం లేదు. లోక ప్రేమ అది ఏం చేస్తుందంటే ఈడ్చుకుంటూ పోతుంది. లోక ప్రేమ విడుచుకుంటూ పోతుంది ఎక్కడికి? నరకానికి. వద్దు. దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, ఏమన్నాడు? ప్రేమ లేనివాడనైతే మ్రోగేడును కంచు గణగణలాడు తాళమనై ఉందును. మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును. కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించిన, పేదల పోషణ కోసం నా ఆస్తి అంతా అప్పగించిన, కొండను పెళ్లగించగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాకున్నా, ఏమన్నాడు? ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడిని అన్నాడు. అందుకని ప్రేమ అనేది మనలో ఉండాలి. అది క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి క్రీస్తు ప్రేమ ఒక్కొక్కరిలో ప్రభు ఉంచునగాక, ఒక్కొక్కరి జీవితాల్లో మెలుకొనిచ్చునగాక. విశ్వాసమందు జీవితకాలమంతా ప్రభు నిలకడగా ఉంచునగాక. ఒక్కొక్కరి నీతికి వారసులను చేయునుగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు మనకు కావలసిన ప్రతి మాట ప్రభు మనకు అనుగ్రహించారు. మెలకు అనేది మనకు కావాలి. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, చిన్న బిడ్డలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, మరి ప్రతి ఒక్కరం కూడా ఈ భూమి మీద మనం మెలకుగా ఉండాలని ప్రభు తెలియచేశారు. విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలని, పౌరుషం గలవారై ఉండాలని, ఈ భూమి మీద మనం బలవంతులుగానే ఉండాలని. మనం బలహీనులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనం ఎప్పుడైతే వాక్యం మనలో సమృద్ధిగా ఉంటుందో మనం బలవంతులమై ఉంటాము. అందుకే ప్రభు ఆయన బలవంతులుగా ఆయన మార్చాడు. ఆనాడు ఎందరో భక్తుల్ని బలవంతులుగా మార్చిన దేవుడు నిన్ను కూడా బలవంతురాలుగా, బలవంతుడిగా నిన్ను ఉంచాలని కోరుకున్నాడు. నువ్వు చేసే ఏ కార్యమైనా కావచ్చు, అది ప్రేమతో చేయాలి. అది క్రీస్తు ప్రేమై ఉండాలి. క్రీస్తు ప్రేమై ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఈ భూమి మీద మనం నడిపించబడదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గత కాలం అంతయు నీ కృపలో దాచి కాచి కాపాడేందుకై స్తోత్రం. ఈ కూడిక అంతటినీ దీవెనకరంగా జరిగించి మీ నామను మహిమపరచుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవునిగా మీ దాసులు మరుగుపరిచి, బలపరిచి, అభిషేకించి వారి నోట నీ మాటలు ఉంచి మా అందరితో మీరు మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. తండ్రి, నీకు స్తోత్రం. మెలకువ కలిగి ఉండమని సెలవిచ్చినందుకై స్తోత్రం. విశ్వాసమందు నిలకడగుండుడి, పౌరుషం కలిగిన వారైండుడి, బలవంతులైండుడి. మీరు చేయునది ప్రతిదీ ప్రేమతో చేయ
చేయమని సెలవిచ్చిన మీ మాటలన్నిటి కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి మాట మంచి నెలలో పడిన విత్తనముకు మళ్ళీ మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి మీరు మహిమను పొందమని వేడుకుంటున్నాం. శోధనలోకి ప్రవేశించకూడనట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయటకు తగిన కృప మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువ కలిగి జీవించటకు తగిన కృప మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి నడిపించండి నాయన. విశ్వాసమందు ఎలాగైతే మా పితరులు నోవాహే కావచ్చు, పౌలే కావచ్చు, ఎలాగ స్థిరులై ఉన్నారో అట్టి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించమని మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడినందుకై స్తోత్రం. మీరిచ్చి మగము ఎదుట ఈ యొక్క శ్రమలు ఎన్న తగినవి కాదని కూడా సెలవిచ్చినందుకై స్తోత్రం. వాటిని ఎలా జయించానో తగిన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని వేడుకుంటున్నాం. పౌరుషం కలవారమై జీవించుటకు తగిన కృప మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో పరిచర్య కావచ్చు, భక్తే కావచ్చు, నాయనని స్తుతించే విషయమే కావచ్చు, వాక్యం ధ్యానించే విషయమే కావచ్చు, పౌరుషం కలిగి జీవించుటకు తగిన కృప మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి నడిపించి మీరు మహిమను పొందమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బలవంతులై ఉండటకు తగిన కృప మా అందరికీ అనుగ్రహించండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయవాడు నీవే నా తండ్రి. నీకు స్తోత్రం. మీ గాయాలే మాకు స్వస్థత కేంద్రాలు, మాకు శక్తి, బలము, ఆరోగ్యం కనుక మీరు మాకు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని బలవంతులుగా మీరు మార్చండి. మీ శక్తి చేత మమ్మ అందరిని నింపమని కూడా వేడుకుంటున్నాం నాయన. ఈ దినాన ఎంతోమంది బలహీనులై ఉన్నారు. మీ రక్తమాంసాలు పాలు పొందబోతున్నారు. నిశ్చయముగా మీ రక్తమాంసాల శక్తిని, బలాన్ని నీ బిడ్డలందరూ పొందుకునేటట్లుగా కూడా ఒక ఉన్నతమైన కృప చూపించమని వేడుకుంటున్నాం. ఒక్కొక్కరిని శుద్ధీకరించమని కూడా వేడుకుంటున్నాం నా తండ్రి. మీ యొక్క రక్తమాంసాల పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా యోగ్యులుగా మార్చబడిన వారై మీ శక్తిని పొందుకోవడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు చేయనిది ప్రతిదీ కూడా ప్రేమతో చేయడని సెలవిచ్చిన దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒకరినొకరు ప్రేమించుకుంటే అది క్రీస్తు ప్రేమైనదని సెలవిచ్చిన గొప్ప దేవ, తగిన ప్రేమ చేత నింపండి. ఒకరికంటే ఒకరు గనులుగా, ఒకరికంటే ఒకరు ప్రేమగా క్రీస్తు ప్రేమ కలిగి జీవించడానికి తగిన కృప మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేశాడయ్యా సమూయేలు. అలాగే దేవుని ప్రేమ కలిగిన వారమే చక్కగా తగ్గించుకుని ఈ సన్నిధిలో చక్కగా పరిచయం చేసే అనుభవాలు, ప్రేమతో చేసే అనుభవాలు మా అందరికీ కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఏదో ఒక్కరు కూడా విన్న వాక్యానుసారంగా విడిచిపెట్టక చక్కగా వాక్యాన్ని అనుసరిస్తూ చక్కగా జీవించేటట్లుగా వాక్యపు వెలుగులో తమ జీవితాన్ని సరిచేసుకుంటూ నీ ఆశీర్వాదాలకు ప్రతి బిడ్డను కూడా పాత్రలుగా మార్చి మీరు మహిమను పొందండి తండ్రి. నీకు స్తోత్రం. నిశ్చయముగా నా తండ్రి దేవ సేవకులు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇంకా ఉన్నతమైన కృపను, అభిషేకాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేవ సేవకులు బలపరిచి పరిచయలో మహిమకరంగా అన్న వాళ్ళని మీరు వాడుకోమని కూడా వేడుకుంటున్నాం. మా ముందుంచబడినటువంటి ప్రభు బలారాధన కూడా మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మార్చండి. మా ప్రాణాత్మదేయాలు శుద్ధీకరించుకొని భయముతో, వణుకుతో కృప పొందుకొని మీ రక్తమాంసంలో పాలు పొందడానికి కృప చూపించండి నాయన. నిశ్చయంగా మా కోరిక విరవబడినటువంటి మీ రక్తమాంసాలకు నా తండ్రి మమ్మల్ని అందరి పాత్రలుగా మార్చండి నా తండ్రి. ఇంకా ఎందరైతే దూరస్తులుగా ఉన్నారో వారు తమ పరిశుద్ధపరచుకొని నీకు సమీపస్తులుగా మార్చబట్టట్లుగా కూడా కృప చూపించి నడిపించమని ఈ కూడిక అంతటిని దీవెనకరంగా జరిగించినందుకే కృతజ్ఞతలు. జరగబోతున్న ప్రభు బలారాధన కూడికను కూడా దీవెనకరంగా జరిగించి మీరు మహిమను పొందమని ఘనత, మహిమ, ప్రభావం మీ నామనికి మాత్రమే ఆరోపిస్తూ ఈ కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించేందుకు స్తుతిస్తూ యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ఆయన మెలకువను, అలాగే గొప్ప బలాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఆ రాజ్యానికి సిద్ధపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు.